పండుగచ్చినా దావతులైనా పెండ్లిళ్ళైనా చేతికి మైదాకు పెట్టుకునేది. రాత్రంతా మైదాకు పెట్టుకుంటే తెల్లారు లేచే వరకు మంచిగా ఎర్రగా వండేది. ఇప్పుడంటే కోన్లు వచ్చినాయి కానీ అప్పట్లోనైతే మంచిగా వాడకట్టుకుపోయి మైదాకు దింపుకొచ్చి రోట్లేసి నూరి అందరం కలిసి మైదాకు పెట్టుకునేటోళ్ళం. అసలు ఆ సంబరాలే అలాగుండేది కదా. అయితే ఇప్పుడు మైదాకు ముచ్చట్లు ఎందుకు తీస్తున్నానో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అవును, మైదాకు పండుగ వచ్చింది. మన ఆడపడుచులు ఎట్లా పండుగ చేసుకుంటుర్రో చూద్దాం రారి మరి. ఆహా అక్కలు ఇక పని మీద పడుర్రి. వరెవ్వా మంచిగా మైదాకు పాటలు వాడుకుంటా రోట్లు నూరుకుంటే ఇట్లా తయారు చేసి రోజు చూడు మైదాకును. అగో అందరు కలిసి పెట్టుకుంటారు కదా. అగ్గరు అందరు చేతులలో చందమామనే ఉన్నది కదా. అగోగి చిట్టుపొట్టి బుజ్జవ్వలను చూడు. ఈ కోన్ల కాలం మైదాకులు చూసి ఎంత మురిసిపోతుర్రో. చూయించురా బుజ్జి. అయితే ఆషాఢం మాసంలో మైదాకు పండుగ జోరుగా నడుస్తుంది. ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఈ నెలలో మాత్రం మన ఆడపడుచులు బరాబరు పెట్టుకుంటారు. మైదాకు అంటే గౌరమ్మకు చాలా ఇష్టం కదా. అందుకే ఎవరింట్లో మైదాకు చెట్టున్నా వాళ్ళ ఇంటికి పోయి మైదాకు దింపుకొని ఇట్లా దంచి వాడకట్టలు అందరూ కూడా మైదాకు పెట్టుకుంటారు. అసలు డిజైన్ల కంటే కూడా ఈ చందమామనే మంచిగా ఎర్రగా వండుద్ది. ఆ చేతికి ఆ కళనే అలాగుంటది కదా.